మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి బయట భారీ కేట్లు పెట్టి ఎవరినీ లోపలికి అనుమతించకపోవడంతో పేర్ని నాని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పనివారిని కూడా అడ్డుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. రైట్, మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి బయట బారికేట్లు పెట్టి ఎవరినీ లోపలికి అనుమతించకపోవడంతో పేర్ని నాని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఇంటి పరివారిని కూడా అడ్డుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, డీటెయిల్స్ ఏంటి? మచిలీపట్నంలో మచిలీపట్నం రోజులుగా ఏదైతే జనసేన పార్టీ జెండా దిమ్మ వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మచిలీపట్నంలోని రామానాయుడుపేట సెంటర్ లో ఉన్నటువంటి ఏదైతే జనసేన జెండా దిమ్మ కోసం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మ అక్కడ ఏర్పాటు చేయాలని వాళ్ళు జనసేన ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని అక్కడ తమ జెండా దిమ్మ ఏర్పాటు చేసుకొని అక్కడ జెండా పెట్టుకోవాలని ఇటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నాలు చేశారు. ఈ దిమ్మ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరగడంతో ఓ పక్క జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున 2 రోజులు అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం క్రియేట్ అయింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా దానికి తగిన విధంగానే మాట్లాడారు. అయితే జనసేన నాయకులు ఏదేమైనప్పటికీ ఈ జెండా దిమ్మకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ మేము ఇది ఏర్పాటు చేసుకుంటామంటూ కూడా చెప్పటం, ఈ కార్యక్రమంలో ఏదైతే జనసేనకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా హాజరయ్యే విధంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎక్కడ అడ్డుకుంటారని దానికి తగిన విధంగానే పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని బయటకు వస్తున్నటువంటి సమయంలో ఆయన ఇంటి దగ్గరే అతన్ని పోలీసులు ఆపివేయడం జరిగింది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇంటి బయట బారికేట్లు పెట్టి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. పేర్ని నాని ఇంటికి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఆపేసి పూర్తిగా పేర్ని నానిని ఇటు బయటకు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయకుండా అడ్డుకునేందుకు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పోలీసులు చేయడంతో పూర్తిగా పోలీసుల మీద పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఒక వర్గానికి కొమ్ముగాసే విధంగా వ్యవహరిస్తున్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన జెండాని ఆవిష్కరించేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా దానికి తగిన విధంగానే అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి ఏదైతే జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అలాగే పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ జెండా దిమ్మెను జెండా దిమ్మె దగ్గర ఏర్పాటు చేసినటువంటి జెండాని కూడా వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. ఆ సమయంలో జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అక్కడికి వచ్చినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా పోలీసులు అయితే అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గత 2 రోజులుగా ఏదైతే మచిలీపట్నంలో జరిగినటువంటి ఈ ఉద్రిక్తకర పరిస్థితులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు అదుపులోనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో జనసేనకి సంబంధించినటువంటి కార్యక్రమం సజావుగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.